రేపు కొండగట్టు ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తారు. పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి 35,19,00,000తో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే ఈ స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పవన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. రేపు కొండగట్టు ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తారు. పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి 35,19,00,000తో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే ఈ స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పవన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఓకే రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనపై అప్డేట్స్ ఏంటి? రిషికేష్, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు మరి కాసేపట్లో రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు, అటు పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో టీటీడీ నుంచి 35,19,00,000 రూపాయల ప్రత్యేక నిధులు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు సమకూర్చారు. దీంతో పెద్ద ఎత్తున 100 వసతి గృహాల భవన సముదాయము, అదేవిధంగా 2,000 మంది దీక్షా స్వాములకు సంబంధించిన మహామంటపాన్ని నిర్మించనున్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో భవన ప్రారంభోత్సవానికి సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడుతో పాటు ఏపీ శాసన మండలి విప్గా ఉన్నటువంటి హరిప్రసాద్ కూడా, అదేవిధంగా బోర్డు మెంబర్లు ఆనంద్ సాయి కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గతంలో ప్రజారాజ్యం, యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా కొండగట్టు అంజన్నను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ప్రతిసారి తనను కాపాడినటువంటి దైవంగా అంజన్నను కొలుస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్కు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే ఒక సెంటిమెంట్ కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆవిర్భావం కావచ్చు, విధి విధానాల ప్రకటన కూడా కొండగట్టు నుంచి ఆయన చేశారు.
అదేవిధంగా ప్రచార రథంగా ఉన్నటువంటి వారాహి వాహన పూజ కూడా కొండగట్టులోనే చేసిన తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అర్చకులు అంతా పవన్ కళ్యాణ్ని సంప్రదించి ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి వసతి గృహాల భవన సముదాయాన్ని నిర్మించాలని, అదేవిధంగా దీక్షా స్వాములకు సంబంధించి మహామంటపాన్ని నిర్మించాలనేటువంటి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. అప్పుడు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన మాట నెరవేర్చుకున్నారు. ప్రత్యేకమైన చొరవతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ నిధులతో మొత్తంగా 35,19,00,000 రూపాయలతో ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించిన వసతి గృహాల సముదాయాన్ని, అదేవిధంగా దీనికి సంబంధించి 100 వసతి గృహాలతో పాటు దీక్షా మంటపానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన భవన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన రేపు పాల్గొననున్నారు. ఆయన ప్రత్యేక చాపర్ ద్వారా కొండగట్టు చేరుకొనున్నారు. జేఎన్టీయూలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. అటు సత్యప్రసాద్ కావచ్చు, అదేవిధంగా అశోక్ కుమార్ ఎస్పీ జగిత్యాల పూర్తి స్థాయిలో అంటే పోలీస్ బందోబస్తుతో పాటు కొండగట్టుకు సంబంధించిన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ 3 గంటల పాటుగా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. శనివారం రేపు ఉదయం 10:30 స్వామివారిని ప్రత్యేక దర్శనం అనంతరం, ప్రత్యేక పూజల అనంతరం ఆయన భవన సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేకంగా జనసేన నాయకులతో సమావేశం కానున్నారు. స్థానికంగా ఉన్నటువంటి బృందావన్ రిసార్ట్లో ఆయన జనసేన నాయకులు, వీర మహిళలతో ఆయన ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా జనసేన మద్దతు ఇచ్చినటువంటి గెలిచినటువంటి సర్పంచులతో ఆయన ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటి ఒక ప్రశంస, ఒక మంచి వాతావరణం తెలంగాణలో నెలకొంది. అటు ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే కొండగట్టు పర్యటన పైన, పవన్ కళ్యాణ్ పర్యటన పైన మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవీన్, థ్యాంక్ యూ రిషికేష్.